హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా అని అంటే ఇది మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఐన్స్టీన్ లా అంటే చర్యకు ప్రతిచర్య, న్యూటన్స్ థర్డ్ లా చర్యకు ప్రతిచర్య. ఈ ఐన్స్టీన్ సిద్ధాంతం కానీ, ఎనర్జీ సిద్ధాంతం కానీ, అదేవిధంగా న్యూటన్స్ థర్డ్ లా కానీ ఏపీలో అమలవుతోంది అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. అసలు ఏంది ఈ ఐన్స్టీన్, ఏంది ఈ న్యూటన్, ఏంది అసలు ఈ పరిస్థితి ఏంది అని అంటారా? గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, ఉండి నియోజకవర్గ శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు గారు కేసు పెట్టడం జరిగింది. సరే, ఏందయ్యా రఘురామకృష్ణరాజు గారి మీద కేసు అంటే రఘురామకృష్ణరాజు కేసు పెట్టాడు అంటున్నాడు. అసలు ఈ న్యూటన్కి ఏంది, ఈ రఘురామకృష్ణరాజు ఏంది, ఏంది కథ, ఈ మెహర్బానీ ఏంది అని అంటే ఏం లేదు. గతంలో సిబిసిఐడి డీజీ అయినటువంటి సునీల్ కుమారు రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన మాట వాస్తవము. ఇది అందరూ చూశారు కూడా వీడియోల రూపంలో. మరైతే ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించిన తర్వాత అంతటితో ఆగకుండా వీడియో కాల్ చూపించి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము వీడియో కాల్ చేసి చూపించడం జరిగింది. మరి ఇదంతా చూసినటువంటి రఘురామకృష్ణరాజు గారు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, అటు లోకసభలోను ఇటు రాజ్యసభలోను అప్పట్లో చాలా పోరాటాలు చేశారు. అయితే విధివశాత్తు అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణభిక్ష పెట్టడం జరిగింది. ఏందయ్యా ప్రాణభిక్ష ఏంది పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? అసలు ఏంది ఈ కథ ఏంటంటే, ప్రెసిడెంట్ అయినటువంటి భారత రాష్ట్రపతి అయినటువంటి ఈ భారతదేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతికి ఒక లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో మారణకాండ, దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే ఇలాంటి జరిగితే రాష్ట్రంలో ఎటువంటి లాండ్ ఆర్డర్ ఉందని చెప్పేసి అతని మీద ఎటువంటి యాక్షన్ లేకుండా తీసుకోండి అని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. మరి భారత రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా రఘురామకృష్ణరాజుకి కాస్త ఊరట లభించిన మాట అయితే వాస్తవం. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సరే ఇంతవరకు బాగానే ఉందయ్యా, అసలు ఈ న్యూటన్ థర్డ్ లా చెప్పావు, చర్యకు ప్రతిచర్య అని చెప్పేసి, మరి ఏమి ఇక్కడ చర్యమో జరిగింది, ప్రతిచర్య ఏంది అని మీరు అడిగితే, ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తున్నది ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎవరు పెట్టారు ఈ ఎఫ్ఐఆర్, ఎవరి మీద నమోదు చేశారు అనే విషయం మనం మాట్లాడుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా సిబిసిఐడి అప్పట్లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. దేని కింద అసలు ఈ కేసు పెట్టారు? బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమో జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి తెచ్చింది. ఏవేవి? బిఎన్ఎస్, బిఏఎస్, బిఎన్ఎస్ఎస్ఎస్. మరి దేని కింద కేసులు పెట్టారు వీళ్ళు అంటే, గతంలో ఐపీసీ, సిఆర్పిసి ఇలా ఉండేటివి. దాని ప్లేస్లో ఈ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఇలాంటి చట్టాలు వచ్చాయి. అవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. మరైతే ఈ కొత్త చట్టాలు ఏదైతే అండర్ సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్, అసలు ఈ బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? భారత న్యాయ సురక్ష సంహిత చట్టం. ఈ చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. ఏ సెక్షన్లో కేసు పెట్టారు? 120B, 166, 167, 197, 307, 326, 465, 506, 34. మరి ఇటువంటి సెక్షన్లు, ఈ సెక్షన్లు అన్నింటిలో 307 నాన్ బెయిలబుల్ సెక్షన్, అంటే దాదాపు 7 ఏళ్ళు జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు కేసు పెట్టడం జరిగింది, అసలు ఈ రఘురామకృష్ణరాజు వీళ్ళపైన ఎందుకు కేసు పెట్టడం జరిగింది అనే అంశం మనం మాట్లాడుకున్నట్లయితే, గతంలో ఏ విధంగా టార్చర్ పెట్టారు రఘురామకృష్ణరాజు గారిని, థర్డ్ డిగ్రీ ఉపయోగించి సిఐడి ద్వారా, అంటే రాష్ట్ర ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి ద్వారా ఏ విధంగా హింసించారు, ఏ విధంగా చట్టాలకు అతీతంగా శిక్ష వేశారు అని చెప్పేసి ఆయన కేసు పెట్టడం జరిగింది. ఉండి శాసనసభ నియోజకవర్గ సభ్యుడు. మరి రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టినప్పటికీ ఇక్కడ మీరు గమనించినట్లయితే పివి సునీల్ కుమార్ ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా సునీల్ కుమార్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయలేదు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3గా పెట్టారు, A3గా పెట్టారు. సీరియల్ నెంబర్ 1లో పివి సునీల్ కుమార్ని పెట్టారు, సీరియల్ నెంబర్ 3లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేశారు.
మరి అయితే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టకపోవడం అనేది చాలా గమనార్హం. ఇక్కడ కొంతమంది ఇంకా పోలీసు మిత్రులు అంటే జేపీఎస్, జగన్ పోలీస్ సర్వెంట్స్ అనొచ్చు, జగన్ పోలీస్ సర్వీస్ అనొచ్చు. సో ఏందయ్యా, రాష్ట్రంలో 164 సీట్లతో మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పోలీసులు ఇంకా జగన్ ఉండడం ఏంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అసమర్థ పాలన అనుకోవచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఎలక్షన్ అఫిడవిట్లో ఏదైతే ఉందో, ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఆధార్ కార్డు తీసుకుంటే డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుంటే డీటెయిల్స్ ఉంటాయి, వెబ్సైట్లోనే దొరుకుతాయి ఇవి. గతంలో పోలీసులుగా సిబిసిఐడి డీజీగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ డీటెయిల్స్ లేకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసు మిత్రులు, పోలీసు వర్గాల వారు. అంటే ఏ స్థాయిలో జగన్, జేపీఎస్ సర్వీస్, ఇంకా పోలీసు వర్గాల్లో వైసీపీ మూలాలు ఉన్నాయనేది ఇక్కడ చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మరైతే ఒకవైపేమో కేసు పెట్టడం జరిగింది, ఒకవైపేమో రక్షించాలని, ఇంకా వీళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో వీళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయకపోవడం ఇక్కడ గమనార్హం. అయితే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందా, మరి న్యూటన్స్ థాట్లా అప్లై అవుతుందా లేదా అనే అంశం మనమైతే రాబోయే రోజుల్లో చూడాల్సిన పరిస్థితి. మరైతే రఘురామకృష్ణంరాజు గారికి న్యాయం జరగనుందా లేదా? ఏంటయ్యా, మీకు ఉండి నియోజకవర్గం సీట్ ఇస్తే చంద్రబాబు గారు మీరు గెలిచారు, బాగానే ఉంది, ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏంది, ఇది ఇంతటితో ఆగుతుందా అని మీరు అనొచ్చు. మరి గతంలో ఇదే రఘురామకృష్ణంరాజు గారు తప్పును తప్పు అని చెప్పడం ద్వారా ఒక పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించాడు అని కేవలం ఒక ఉద్దేశంతో ఒక ఎంపీనే సిఐడి కేసు పెట్టించి కొట్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారు? ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమైంది? భారతదేశంలో చట్టాలు బలంగా ఉన్నాయన్న మాట మాత్రమే వాస్తవమా, అమలులో బలంగా లేవా అనే వాస్తవం తెరపైకి వచ్చింది. మరి రఘురామకృష్ణంరాజుకి ఏం న్యాయం జరగనుందో మనమైతే రాబోయే రోజుల్లో వేచి చూడాలి. నమస్తే.